డాక్టర్ మణికుమార్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ అందరికీ శుభాభివందనములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయిన నీవు నమ్మకము కలదు. ఇది మనము యోబు గ్రంథం 14:7 చూడొచ్చు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, వృక్షము నరకబడిన యెడల అది మరలా చిగురుస్తుందంట. అదేవిధంగా దాని లేత కొమ్ములు మరలా వస్తుందని నమ్మకం కలదు. మనం కూడా రోజు చూస్తున్నాం. మనం బయట జీవితంలో చూస్తున్నట్లయితే మన చుట్టూ జీవితంలో అనేక సార్లు మనం మొక్కల్ని చెట్లను చూస్తుంటాం. వీటిని నరకబడుతుంటాయి, అవి మరలా చిగురుస్తుంటాయి, నరకబడుతుంటాయి, చిగురుస్తుంటాయి. అర్థం ఏంటంటే, అది ఎన్నిసార్లు నరికినా సరే అది మరలా చిగురు వేస్తుంది, లేత కొమ్మలు వస్తూనే ఉంటాయి, అది అలా వృక్షంలో ఎదుగుతూనే ఉంటుంది. అయితే మనము వృక్షాన్ని చూసి అది కొట్టివేసినా కానీ అది మరలా తిరిగి మరలా బ్రతుకుతుందిలే, మరలా చిగురుస్తుందిలే, మరలా లేత కొమ్మలు వస్తాయిలే అని మనం ఆలోచిస్తున్నాం. కానీ మరి మన జీవితంలో కూడా వచ్చే కష్టాలు, ఇబ్బందులను బట్టి మన జీవితం ముగిసిపోదు. మనకి ఇంకొక నూతన అవకాశం ఉన్నాయి. మనం మరలా చిగురించగలము, మనం మరలా లేత కొమ్మలు వేయగలమన్న నిరీక్షణ మనలో చాలాసార్లు కొదువవుతుంది. ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు, మీరు వృక్షముల కన్నా సరే మీరు చాలా విలువైన వారు, మీరు శ్రేష్టమైన వారు. దానికి హోప్ ఉంటే దానికన్నా ఎక్కువ నిరీక్షణ మీకు కలదని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. అదే యోబు ఇంకో మాట అంటాడు, ఏమంటే, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగు ఉండినట్లా మరలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి విందును. వండర్ఫుల్ మాట. ఇక్కడ యోబు ఏమంటాడంటే, మనిషి చనిపోయినా సరే మళ్ళా బ్రతుకుతాడా? నిజంగా బ్రతికితే కనుక, నిజంగా జీవితం ఉంటే కనుక, నేను ఈ యుద్ధ దినములన్నీ కనిపెట్టుకుంటాను. ఆ దినములు మరలా కలిగే వరకు, ఆ యొక్క మరొక నూతన జీవితం నేను పొందే వరకు, నా యొక్క ఈ దినములన్నీ నేను కనిపెట్టుకుంది అంటే నేను నిరీక్షణ కలిగి నేను ఓర్పుతో ఈ యుద్ధమును ముగించగలను. గుర్తు చేసుకోండి, యోబు ఈ జీవితాన్ని ఒక యుద్ధముగా పోలుస్తున్నాడు. ఏంటి యుద్ధము? శరీరమునకు ఆత్మకు జరిగే యుద్ధము, దేవుని బిడ్డలకు యెహోవాకు సంబంధమైన శక్తుల ద్వారా జరిగే యుద్ధము. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ భూమి మీద మనం జీవిస్తుండగా, దేవుని కుమారులుగా మనం జీవిస్తుండగా మనకి అనేకమైన ఆటంకములు వస్తాయి అని ఈ వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ ఆపదలు, ఇబ్బందులన్నీ కూడా మన నిరీక్షణను మనము పొందకుండా చేయడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. మనం చూసినట్లయితే 1 పేతురు 1:3 చూసినట్లయితే, మనకు నిరీక్షణ కలుగునట్లు, అనగా అక్షయమైనది, అదేవిధంగా నిర్మలమైనది, వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరము చెప్పిన మనలను జన్మింపజేసెను. గమనించుకోవాలి, ఆయన మరలా మనల్ని జన్మింపజేస్తున్నాడు. దేనికోసమంట? వాడబారని దానికోసము. అదేవిధంగా మనం చూసినట్టు స్వాస్థ్యము కొరకు, వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనది, అది ఎప్పటికీ కూడా ఆగిపోనది, ఎప్పటికీ వాడబారనిది. అదేవిధంగా మనం చూసినట్లయితే నిర్మలమైనది. అందులో నువ్వు ఎలాంటి లోటు కూడా చూడలేవు, ఎలాంటి తప్పులు నువ్వు చూడలేవు, ఎలాంటి కష్టము, నష్టము కూడా నువ్వు చూడవు. అలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి మనల్ని మరలా జన్మింపజేసి ఉన్నాడు. ఈ భూమి మీద ఉండగా మారు మనసు ద్వారా సాధ్యము. అదేవిధంగా ఈ జీవితం ముగిసిన తర్వాత దేవుడిచ్చే నూతన జీవితము కూడా ఒక మాదిరిగా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. మనం మరలా తిరిగి జన్మించిన తర్వాత ఈ లోకంలో నూతన జీవితాన్ని చూడొచ్చు. అదేవిధంగా ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ వాడబారనిది, ఆ నిర్మలమైన ఆ జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అది మన స్వాస్థ్యమును దేవుడు సెలవిస్తున్నాడు. స్వాస్థ్యము అంటే దేవుడు నీకు ఇస్తున్న ఆస్తి. దానికోసమే దేవుడు నిన్ను మరలా జన్మింపజేసి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆ నూతన జీవితాన్ని నువ్వు గమనిస్తున్నావా?
అది ఒక మాదిరిగా ఈ భూమి మీద మారు మనసు రూపంలో నీ హృదయంలో అనుభవించవచ్చు. అదేవిధంగా ఈ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత కూడా నిత్యత్వములో ఆ వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైన ఆ స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తిరిగి లేచి ఉన్నారో అంతే నమ్మకముతో, అంతే మరి రుజువుతో దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మరి ఆ వాడబారని స్వాస్థ్యం పొందే లోపల మర్చిపోవద్దు, మన జీవితములో యుద్ధము లాంటిదని మర్చిపోవద్దు. మరి యోబు ఎలాగైతే ఈ జీవితాన్ని యుద్ధముతో పోల్చున్నాడు, నా జీవితము పూలబాట కాదు కానీ యుద్ధముతో పోలుస్తున్నాడు. నిజమే కదా, ఈ జీవితం యుద్ధమే కదా, ఈ యుద్ధంలో మనం జయించగలం కదా, ఈ యుద్ధాన్ని మనం పోరాడాలి కదా, పోరాడిన తర్వాతే కదా మన విజయం వచ్చేది. మధ్యలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలకే మనం నిరుత్సాహపడిపోయి నాకు యుద్ధం వద్దని చెప్పి ఆ యుద్ధం నుంచి బయటకు వచ్చేసినట్లయితే, ఆ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే మన కిరీటం మనం మిస్ అయిపోతాం, మన విజయం మనం మిస్ అయిపోతాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుమార్తెలారా, మనము ఇహలోకములో జీవిస్తుండగా శారీరక పరమైన అనేకమైన ఇబ్బందులు, ఆటంకములు మనకు కలుగుతాయి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం చూడవచ్చు. యాలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అదేవిధంగా మనం చూసినట్లయితే అధికారులతోనూ, ప్రస్తుత కాలముందున్న యహలోక సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరితో పోరాడుతున్నాం? ఈ లోకం యుద్ధంతో పోలుస్తున్నాడు యోబు. ఎఫెసీయుల పత్రికలో పౌలు కూడా సెలవిస్తున్నాడు, మనము ఈ దురాత్మల సమూహముతో, లోకనాథులతో, ఇహలోక సంబంధులతో మనం పోరాడుతున్నాము. మనము దేవుని బిడ్డలము, మనం దేవుని ఆత్మ కలిగిన బిడ్డలము. అదేవిధంగా ఇహలోకములో అనేక మంది మరి ఇహలోక సంబంధులు దేవుని ఆత్మను పొందకుండా మరి అపవిత్రాత్మతో నింపబడి వారి ద్వారా ఇబ్బందులు కలుగుతుండగా మర్చిపోవద్దు. యుద్ధం జరుగుతుందని మర్చిపోవద్దు. యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎలా విజయం సాధించాలో ఆలోచించాలో తప్ప ఈ యుద్ధం నుంచి బయటికి రావడానికి మాత్రము ప్రయత్నించొద్దు. బయటికి రావడం అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాస జీవితాన్ని పక్కన పెట్టడం. ఈ యుద్ధం నుంచి బయటకు వచ్చేటువంటి అర్థం ఏంటంటే నీలో ఉన్న అగ్ని చల్లారిపోవటము. ఈ యుద్ధం నుంచి బయటికి రావడం అంటే అర్థం ఏంటంటే ఎలాంటి ప్రార్థనా జీవితం లేకుండా ఒక సాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడాన్నే యుద్ధం లేని జీవితం అంటున్నాడు మరి అపోస్తలుడు పౌలు. మరి ఆ విధంగా మనం జీవించడానికి దేవుని సహాయం కోరదాం. అదేవిధంగా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఈ విధంగా సెలవిస్తాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మన విశ్వాసము మనము మనుషులందరికంటే అవిశ్వాసులై యుందుము అంటున్నాడు. మరి ఇది ఎంతో విలువైన మాట. ఇహలోకము మట్టుకే మాత్రమే, ఈ జీవిత కాలము మట్టుకే అయితే గనక మనకున్న విశ్వాసము వ్యర్థము. ఎందుకంటే ఈ క్రీస్తు యందు విశ్వాసము కేవలము ఇహలోక పరమైనది అయితే గనక మనుష్యులందరికంటే మనము అవిశ్వాసులుగానే దౌర్భాగ్యులమైన వారు అని అంటున్నాడు. దౌర్భాగ్యులము అని పౌలు సెలవిస్తున్నాడు. ఇది మన విశ్వాసం ఇహలోక పరమైనది మాత్రమే కాదు, రానున్న కాలములో ఆ నిత్య జీవితానికి సంబంధించిన వాగ్దానంతో కూడిన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ నిరీక్షణ మనం పొందాలంటే విశ్వాసం ఇక్కడికి మాత్రమే కాదు, ఎక్కడికి మాత్రమే నీ విశ్వాసం అనుకుంటే కనుక నువ్వు పొరపడతావు. ఎందుకంటే నీకు వచ్చే కష్టములు, ఇబ్బందులు, నష్టాలు, ఆపదలు, అవమానాలు ఎవరు భావిస్తావంటే ఇవన్నీ నాకు వద్దు, ఎందుకు అని చెప్పి నువ్వు నాకు కేవలం ఈ లోకంలో శాంతి కావాలి, ఈ బ్యాటిల్ నాకు వద్దనుకుంటే నువ్వు నిత్య జీవితమును పొందే అవకాశం కోల్పోతావు. ఈ మనుషులందరికంటే, భూమి మీద ఉన్న మనుషులందరికన్నా దౌర్భాగ్యుడిగా మిగులుతావు. ఎందుకు దేవుడు ఆ మాట సెలవిస్తున్నాడంటే మనకు దేవుడు నిరీక్షణ పెట్టున్నాడు.
ఆ నిరీక్షణ పొందడానికి, ఆ యొక్క నూతన జీవితం పొందడానికి దేవుడు మనకి ఇవన్నీ ఏర్పరిచాడు తప్ప, అనుమతించాడు తప్ప దేవుడు మనల్ని శోధించట్లేదు. శోధన అనేది అపవాది నుంచి వస్తుంది. శోధన అనేది అపవాది మనల్ని బాధ పెట్టడానికి, మన నిరీక్షణ నుంచి మనం బయటికి రావడానికి, మన నిరీక్షణ మనం కోల్పోవడానికి మాత్రమే అపవాది ఇది కారకుడు తప్ప దేవుడు మన శోధనలకు కారకుడు కాదు. వాడు శోధన పెట్టి వాడు ఏమును శోధిస్తాడంటే, ఆ దేవుడిని నువ్వు విడిచిపెట్టు. ఈ నిరీక్షణ కేవలం వ్యర్థం మాత్రమే. ఈ లోకాన్ని చూడు, అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రమే దేవుడు దేవుడు అని, ప్రార్థన ప్రార్థన అని, వాక్యము వాక్యం అని అనేక కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. ఈ విశ్వాసం అవసరమా? ఇలాంటి జీవితం అవసరమా? దీనికి వచ్చే ప్రతిఫలమైన కష్టాలు అవసరమా? దానికన్నా బదులు ఆనందంగా సంతోషంగా అందరిలాగా జీవించవచ్చు కదా. ఎందుకు ఈ ప్రార్థనా జీవితం అనే వాడిని గుర్తు చేయొచ్చు? ఎందుకంటే వాడు అబద్ధానికి కారకుడు. అదేవిధంగా వాడు అబద్ధము చెప్పేవాడు, వాడు శోధించేవాడు. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఎలాగైతే ఒక మొక్కకి ఆధారం ఉందో, అది మరలా ఎలాగైతే చిగురిస్తుందో, తీసివేయబడినా కానీ, కొట్టివేయబడినా కానీ, కట్ చేసినా కానీ మరలా ఎలాగైతే చిగురుస్తుందో, అదేవిధంగా లేత కొమ్మలు ఎలాగైతే వేస్తుందో, నీకు కూడా ఒక నూతన ఆధారం ఉంది. ప్రస్తుతాన్ని కనబడవచ్చు, నా జీవితం మోడైపోయింది, మొత్తం నాకున్న అన్నీ కూడా తీసివేశారు, అన్నీ కట్ అయిపోవచ్చు అనుకోవచ్చు. కానీ మర్చిపోవద్దు, మనకు సజీవమైన నిరీక్షణ మనకుంది. మనం మరలా చిగురించగలము, మనం మరలా లేత కొమ్మలు వేయగలము. ఇహలోకములోనే కాదు కానీ మరి వాడబారనిది, అదేవిధంగా నిష్కల్మైన నిర్మలమైనది మరి దేవుని స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఉంచున్నాడని మర్చిపోవద్దు. ఆ నిరీక్షణ దేవుడు ఆయన తిరిగి లేవటం ద్వారా, సమాధిని జయించి మరలా తిరిగి లేవటం ద్వారా ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే